వెల్కమ్ టు 4 Sides టీవీ. కూటమిని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని కొత్తపేట నియోజకవర్గం గోపాలపురంలో జరిగిన ప్రజాగళం ప్రచారంలో బండారు సోదరులు చిర్ల జగ్గిరెడ్డికి సవాలు విసిరారు. ఏ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించబడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తానని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. గోపాలపురంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, తెలుగు రైతు నాయకులు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను పంపిణీ చేశారు. తొలిసారి శాసనసభ్యుడిగా నా స్వగ్రామం కంటే మీ ఊరు వచ్చి ఇక్కడ అధికారిక కార్యక్రమం నేను మొదలెడతాను, గోపాలపురంలోనే అభివృద్ధి మొదలెడతానని కూడా తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కన్నులు పండుగగా అందరూ హర్షించే విధంగా ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నా. ఈనాడు నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటాను. ఇంకా మీకు అవి పట్టవు, అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు. ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో అవినీతి చేశారో. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో లేదా చిర్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు. మరి మన వాళ్ళు చెప్పారు, పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటూ ఏ విధంగా ఏమార్చాడో జగ్గిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడే. అంత గొప్ప నటుడు. 2 సార్లు చూశారు, 3వసారి నమ్మరయ్యా నిన్ను, నమ్మరు నిన్ను. నీ యొక్క మొకాట తొలగిపోయింది, నీ నిజస్వరూపం అర్థమైపోయింది. నటన కూడా 1-2 సార్లే పనిచేస్తుంది. నీ మాయ మాటలు నమ్మేలా లేరు. రేపు గోపాలపురంలోనే అత్యధికమైన మెజార్టీతో రేపు ఎన్డీఏ అభ్యర్థిగా బండారు సత్యానందరావు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ గారు, మన దివంగత నేత బాలయోగి గారి కుమారుడు, ఇద్దరిని కూడా సైకిల్ ఓటుపై గుర్తు వేసి అత్యధికమైన మెజార్టీ గోపాలపురం రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అది చూడబోతా ఉన్నాం. దానికి స్పందనే నిదర్శనం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళ బాధ్యత అనుకుని బండారు సత్యానందరావు కాదు, హరీష్ మాధుర్ కాదు, బాలయ్య కాదు, నేనే పోటీ చేస్తున్నాను అని గోపాలపురంలో ఉన్న ప్రజానికమంతా తిరగబడాలి. చైతన్యవంతులే ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి గోపాలపురంలోనే మార్పు కనపడాలి. గోపాలపురం గ్రామంలోనే పెద్ద మెజార్టీని సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ